హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో చాలామందికి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే చెప్పబోతున్నాను. అదే సబ్లిమేషన్ డిజైనింగ్లో ఏ విధంగా డిఫరెంట్ షేప్స్ని మనం రెడీ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు హార్ట్ షేప్ ఉంది. హార్ట్ షేపే కాదు, మనకు డిఫరెంట్ షేప్స్ అయితే వస్తాయి. మీకు పెంటాగాన్ కానీ హెక్సాగాన్ కానీ రావచ్చు, లేకుంటే హార్ట్ షేప్ రావచ్చు, లేకుంటే ట్రయాంగిల్ రావచ్చు, లేకుంటే సర్కిల్ రావచ్చు, లేకుంటే ఓవెల్ రావచ్చు, లేకుంటే ఇంకా రెక్టాంగిల్ విత్ రౌండెడ్ కార్నర్స్, స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్, అరే ఎనీ షేప్. చాలా డిఫరెంట్ షేప్స్ అయితే మనకు సబ్లిమేషన్ ఐటమ్స్లో అవైలబుల్ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం డిజైనింగ్ చేసుకుంటాము అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామందికి కూడా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. మేజర్గా వచ్చేసి హార్ట్ సింబల్ ద్వారా. ఇప్పుడు వచ్చేసి మీకు 90 డిఫరెంట్ సింబల్స్ అయితే ఏ విధంగా మనం చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ 90 డిఫరెంట్ డిజైన్స్ అవి కూడా మీకు మేజర్ డిజైన్స్ అయితే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను మీకు ఏ విధంగా మనము డిజైన్ చేసుకోవచ్చు అనేసి. ఎందుకంటే కనుక మీకు హార్ట్ షేప్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క విడ్త్, దీని యొక్క హైట్ తీసుకోవడము, అదేవిధంగా మనం రెక్టాంగిల్ తీసుకుని ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఇన్కేస్ కట్ చేసుకోకుండా ఇక్కడ అంతా మొత్తం బ్లాకిష్ అయిపోతుంది. మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తారు దాన్ని ఎలా చేస్తాం అనేసి. దానికి మనం సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం ప్రాక్టికల్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చివరి వరకు వీడియో చూసి లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీది పోయేదైతే ఏం లేదు. మన వీడియో వచ్చేసి చాలామందికి రికమెండ్ అవుతుంది. మీలా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? ఇవాళ వచ్చేసి మనం మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే ట్రై చేస్తాము. ఫస్ట్గా వచ్చేసి పిల్లో, హార్ట్ షేప్ పిల్లో. ఇది మనం ఎల్ఈడి పిల్లో ఉంటుంది మన దగ్గర. ఈ ఎల్ఈడి పిల్లోకి మనకి బ్యాటరీ అయితే వస్తుంది. దీన్ని ఏ విధంగా మనం చేస్తామో కూడా చూద్దాం. దాని తర్వాత మనకి రెగ్యులర్గా ఎక్కువ యూస్ఫుల్ అయ్యేటువంటి సర్కిల్ని మనం ఏ విధంగా చేస్తామో, అదేవిధంగా ఇలాంటి షేప్స్ వస్తే కనుక మనం ఎలా చేస్తామో చూద్దాం. టోటల్గా దీనికి వచ్చేసి ఇది హెక్సాగాను. 6 డిఫరెంట్ సైడ్స్ అయితే ఉంటాయి. 6 సైడ్స్ అయితే ఉంటాయి. మనం 6 ఇమేజెస్ మనం ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఎలా చేస్తామో చూద్దాం. మొదటగా వచ్చేసి మనం ఒక స్కేల్ అయితే తీసుకోవాలి. ఈ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత మనకు రేడియస్ ఉంది అనేసి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా అరౌండ్ 9.1 ఉంది. ప్రాపర్గా చూస్తే కనుక అరౌండ్ 9.2 అలా ఉందనుకోండి. మనం మిడిల్లో పెట్టి చూస్తే కనుక 9.5, 9.3 ఉంది. మనము 9.5 వరకు అయితే తీసుకోవచ్చు. ఓకే, 9.5 మీకు విడ్త్ 9.5 ఉంటుంది, హైట్ 9.5 ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా చేస్తాం చూద్దాం. అదేవిధంగా దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం మిడిల్లోంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మ్యాక్సిమం హైట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకుంటున్నాను నేను. మనం సెంటీమీటర్స్లో తీసుకుంటే మనకు వచ్చేసి 10 సెంటీమీటర్స్ అయితే ఉంది. అదేవిధంగా హైట్ చూసుకుంటే కనుక 10/8 ఉంది. ఇంకొకటి మన హార్ట్ షేప్ ఇది ఎంత ఉందో చూద్దాం. (10/8) అది ఉంది. ఇది వచ్చేసి మనకు 22 ఉంది. ఇక్కడ యాక్చువల్గా మ్యాక్సిమం విడ్త్ వచ్చేసి 22 ఉంది. హైట్ కూడా చూద్దాం. హైట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నాట్ ఫ్రమ్ ద మిడిల్లోంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రాపర్గా రాదు. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈ హైట్ ఎంతో మనకు తెలిసిపోతుంది. ఈ హైట్ వచ్చేసి మనకి 20 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉంది మనకి. ఈ విధంగా చూడొచ్చు మీరు. 20 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉంది మనకి. ఓకే, ఇవి యాక్చువల్గా మనకు కావాల్సిన సైజ్. విడ్త్ హైట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న డిజైన్స్ ఏమైతే ఉన్నాయి వాటిని ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫ్రెండ్స్, మనము సైజెస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఫస్ట్ మనం రౌండ్ అయితే చేద్దాము. అదేవిధంగా మన దగ్గర ఏ షేప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర డిజైన్ టెంప్లెట్స్ అయితే నేను చూపిస్తాను. ఆ డిజైన్ టెంప్లెట్స్లో మనకు కావాల్సిన సోర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది మన డిజైన్ టెంప్లెట్స్, ఇవి కాదు మనకు కావాల్సింది. ఇక్కడ వచ్చేసి మనకి పిహెచ్డి టెంప్లెట్స్ అరౌండ్ 75 వరకు అయితే ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్. మక్స్ కాదు మనకు కావాల్సిన, పిల్లోస్ కూడా కాదు. ఇక మన షేప్ సోర్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఐడి కార్డ్ డిజైన్స్ అయితే ఇవి కాదు. ఫ్లెక్స్ డిజైన్స్లో బ్యానర్స్, డెప్త్ అయితేనేమి, క్యాలెండర్ అయితేనేమి, బిజినెస్ కార్డ్స్, 2024 క్యాలెండర్స్, మగ్ డిజైన్ టెంప్లెట్స్, స్టూడియోస్, మగ్ డిజైన్స్, డెప్త్ పిహెచ్డీస్, ఇన్విటేషన్స్, ఇవి మనకు కావాల్సింది. యాక్చువల్గా మనది వచ్చేసి ఇది సోర్స్ వచ్చేసి P19.
P19 మనం డౌన్లోడ్ చేద్దాం మన క్లౌడ్ నుంచి. ఇది యాక్చువల్గా నా క్లౌడ్ ఇది. ఈ క్లౌడ్లో అనేక రకాల డిజైన్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మీకు కంప్లీట్ క్యాటలాగ్ అయితే నేను కింద ఇస్తాను. అది చూడండి. ఇక్కడ ఉండండి, సబ్లిమేషన్ షేప్ డిజైన్ మేకర్. ఇది మనకు కావాల్సింది. దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేస్తాను. చూద్దాం మనకి ఏ టెంప్లెట్స్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు, అంటే ఏ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు దాంట్లో. ఇది మన సోర్స్ డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అరౌండ్ 2.6 MB ఫర్ 90+ డిజైన్స్. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. ఓపెన్ ఫైల్. ఇది కొంచెం లెంతీగా ఉంది వీడియో, అవుతుంది కూడా డెఫినెట్గా. కొంచెం టైం కేటాయించి చూడండి. ఎక్స్ట్రాక్ట్ హియర్. ఈ మ్యాక్ వైస్ ఫోల్డర్ ఉంటుంది, దాని అయితే మనం తీసుకోకూడదు. నేను షిఫ్ట్ డిలీట్ అయితే చేస్తున్నాను, పర్మనెంట్ డిలీట్. ఇక్కడ షేప్ సోర్సెస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇలా మీకు సర్కిల్లో ఉండేసి మీకు కర్లీ కర్లీగా వచ్చాయి. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, డైమండ్ ఉంది, ఇక్కడ హెక్సాగాన్. హెక్సాగాన్లో ఇది మనకు కావాలి. దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ స్క్వేర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, రెక్టాంగిల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, సర్కిల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనం ప్రీవియస్గా చూసాము. చూస్తే మనకి వచ్చేసి 9 సెంటీమీటర్స్, 9.2 సెంటీమీటర్స్ అయితే ఉంది ఇక్కడ. లాస్ట్ ఆల్రెడీ చూపించాను మీకు 9.2 సెంటీమీటర్స్. దాన్ని ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఫోటోషాప్ లేకుంటే కనుక మీరు బయట తీసుకోవచ్చు. ఈవెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఫస్ట్ అయితే ఈజీగా అయినటువంటి ఫస్ట్ 3 చూద్దాం, తర్వాత మనం హార్ట్ షేప్ చూద్దాం, తర్వాత డిఫరెంట్ షేప్స్ని ఏ విధంగా చేసుకోవచ్చు, మన దగ్గర ఏ షేప్స్ ఉన్నాయో కూడా చూద్దాం. జనరల్గా హార్ట్ షేప్కి అయితే కనుక మనకు, అంటే స్క్వేర్ రెక్టాంగిల్కి అయితే మనకు అవసరం ఉండదు ఇలాంటి టెంప్లెట్స్. ఓన్లీ వెనికి డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ షేప్స్ వచ్చినప్పుడే మనకు అవసరం అవుతుంది. ఇక్కడ మనం క్రియేట్ న్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కస్టమైజేషన్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన సెంటీమీటర్స్లో కావాలి. సెంటీమీటర్స్లో మనకు అరౌండ్ 10 సెంటీమీటర్స్ అనుకోండి. యాక్చువల్గా 9.5 సెంటీమీటర్స్. 9.5 సెంటీమీటర్స్ విడుతుంది. అదేవిధంగా 9.5 సెంటీమీటర్స్ హైట్ ఉంది. రిజల్యూషన్ వచ్చేసి 300 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ప్రింటింగ్కి వెళ్తున్నాం కాబట్టి CMYK తీసుకోవాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. క్రియేట్. మన క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ దీంట్లో మనం సర్కిల్లో ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ అంటే ఆల్రెడీ రెడీగా ఉంది. దీన్ని మనం ఇక్కడ మనకు ఈ సైజులో మనం ఇమేజ్ అయితే తీసుకోవాలి. దీన్ని మనం చేద్దాం ఒకటి. ఇమేజ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దాన్ని మనం రీసెర్చ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి పెట్టేద్దాం మనము. స్టార్టింగ్ నుంచి పెట్టేసి నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. మీకు చూసినట్లయితే కనుక ప్రపోర్షనల్గా ఇమేజ్ రీసైజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ సిస్టంలో ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అవ్వకుండా, రీసైజ్ కాకుంటే ఏదో షిఫ్ట్ కానీ పెట్టుకోండి, అండ్ కంట్రోల్ కానీ పెట్టుకోండి, ఆల్ట్ పెట్టుకోండి. లేకుంటే బేస్డ్ ఆన్ ద సిస్టమ్ వర్షన్ వచ్చేసి ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అయితే అవసరమై ఉంటుంది. కొన్నిసార్లు ఆల్ట్ పట్టుకుంటే సరిపోతుంది, కొన్నిసార్లు ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డ్రాగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఇది ఉంది. దీన్ని అయితే నేను మిడిల్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. మీరు గమనించిన మిడిల్లో మన ఇమేజ్ ఉంది. కస్టమర్ డిఫరెంట్ సైజెస్లో ఇమేజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సెట్ చేస్తాం కూడా చూస్తే ఇక్కడ. యాక్చువల్లీ దీన్ని మల్టిపుల్ వేస్ట్ అయితే మనం సెట్ చేయొచ్చు. ఫస్ట్ వే అయితే నేను చూపిస్తాను. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ కొట్టాను. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను నేను. షిఫ్ట్ పట్టుకోకుండా సేమ్ అలాగే ఉంది మనకి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను నేను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్ సైజెస్లో మనకి రిసీవ్ అయింది ఇమేజ్. కంట్రోల్ క్లిక్ చేస్తాను. దీన్ని మిడిల్లో పెట్టేసుకోండి. ఇది వన్ వే. ఇప్పుడు ఏమవుతుంది, మనకు కంటెంట్ అయితే మిస్ అవుతుంది. బాటమ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది మనకి. అది మిస్ అవ్వకుండా ఎలా చేస్తుంది కూడా చూద్దాం. సెకండ్ వే చూపిస్తున్నాను నేను. బ్యాక్ వచ్చాను. సేమ్ ఇమేజ్ని మనం లేయర్స్లోకి వెళ్ళేసి ఆల్ట్ పట్టుకునేసి నేను డ్రాగ్ చేస్తున్నాను పైకి.
కాపీ పేస్ట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలి కాపీ పేస్ట్. నేను బాటమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ టీ క్లిక్ చేసేసి ఇందాక ఆల్ట్ పెట్టుకుంటే ఆల్ సైజెస్ మనకి రీసైజ్ అయింది కదా, ఇంక్రీజ్ అయింది ప్రొపోర్షనల్గా. ఆల్ సైజెస్లో ఇదే పెట్టుకున్నాను. ఇప్పుడు సమ్వాట్ బెటర్. మనకు ఆర్ కంటెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కనుక దీన్ని మనం బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది పర్ఫెక్ట్గానే ఉంది. దీన్ని మనం బ్లర్ చేయాలంటే ఫిల్టర్లోకి వెళ్ళేసి బ్లర్కి వెళ్ళేసి బ్లర్, లైట్ బ్లర్ అయితే ఏంటి, మనం బ్యాక్ బ్యాక్ వచ్చాను, కంట్రోల్ చేసి క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసుకునేసి ఫిల్టర్లోకి వెళ్ళేసి బ్లర్కి వెళ్ళేసి ఈ బ్లర్ తీసుకోండి. ఇక్కడ హై బ్లర్ ఇది యాక్చువల్గా. ఆ బ్లర్ కావాలా మనకి, ఎంత బ్లర్ కావాలి మీకు ఇక్కడ యాక్చువల్గా రిఫ్లెక్ట్ అవుతుంది గమనించండి. ఎంత బ్లర్ కావాలి అంత బ్లర్ పెట్టుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఇక్కడ మీకు గ్యాప్స్ రాకుండా అయితే ఉంటాయి. నేను ఏదైనా ప్రింటింగ్ చేస్తాం కూడా చూపిస్తాను ఒక ఇమేజ్ అయితే. మనం A4 ప్రింటర్ A3 ప్రింటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను న్యూకి వెళ్ళేసి A4 పేపర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మన ఇమేజ్ ఉంది, కంట్రోల్ ఈ, మనం బాటంకి వచ్చేసి కంట్రోల్ ఈ కొడుతున్నాను నేను. యాక్చువల్లీ మెర్జ్ అయిపోతుంది మనకి. మెర్జ్ అయిపోయింది, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి అయితే చేస్తున్నాను నేను. మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ సైజ్ అయితే మనం అక్కడ ఫిక్స్ చేసామో సేమ్ సైజ్ వస్తుంది. మన ప్రింటర్ హెడ్ టచ్ అవ్వకుండా ఇక్కడ మనం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాము. ఈ విధంగా మనం దీన్ని మనం డైరెక్ట్ ప్రింటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ పీ క్లిక్ చేసేసి మనం డైరెక్ట్ ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ప్రింటింగ్ సెట్టింగ్స్ కూడా మీరు గమనించాలి. ప్రింట్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మీరు ఫస్ట్ అయితే డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దాని యొక్క వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ ఉంది. ప్రింట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఫస్ట్ ఎప్సన్ మ్యాట్ ఉండాలి, ఇక్కడ క్వాలిటీ హై ఉండాలి. సెకండ్ ఆప్షన్కి వచ్చేసి మనము ఇక్కడ హై స్పీడ్ మనం తీసేయాలి, హై స్పీడ్ స్లోగానే అవ్వాలి. మిర్రర్ ఇమేజ్ మనకు కావాలి, మిర్రర్ ఇమేజ్. సబ్లిమేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇలాంటి వాటి మీద మనం ఎక్కడ ప్రింట్ చేస్తాం కాబట్టి మనకి మిర్రర్ ఇమేజ్ కనిపించాలి కాబట్టి, కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి ప్రింటింగ్ చేసేటప్పుడు. దీని మీద నేను మనకు మిర్రర్ ఇమేజ్ అవసరం. ఈ విధంగా మనం ప్రింటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ప్రింటింగ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఇమేజ్ అయితే మనకు రెక్టాంగిల్లో ఏ విధంగా, స్క్వేర్లో ఏ విధంగా చేస్తుందో తెలిసింది. రెక్టాంగిల్లో కూడా ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది. రెక్టాంగిల్ కూడా ప్రొసీజర్ సేమే ఉంటుంది. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం తీసుకుంటాము. దాంట్లో ఇమేజ్ ప్లేస్ చేస్తాము. ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంటాయి కనుక మన బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇమేజ్ని పెట్టడమా, లేకుంటే బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇమేజ్ పెట్టి బ్లర్ చేయడమా, లేకుంటే కనుక సేమ్ ఇమేజ్ని మనం రిసైజ్ చేసి మొత్తం ఫిల్ అయ్యేలాగా చూడడమా, ఆ టూ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఇప్పుడు మనకు సర్కిల్లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్లో కావాలి. సర్కిల్లో కావాలంటే మనం ఏం చేయొచ్చు, నేను కంట్రోల్ జెడ్ అయితే కొడుతున్నాను. మన ప్రీవియస్ లోకి వచ్చాము. ఇక్కడ నేను కంట్రోల్ ఈ కొడుతున్నాను, అంటే ఒకే ఇమేజ్ అయితే ఉంటుంది మనకి. ఓకే, ఈ ఇమేజ్ ఉంది మన దగ్గర. టూ ఇమేజెస్ ఉన్నాయి, టూ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక లేయర్ గమనించవచ్చు మీరు మీరు ఇలా ఒకటి ఉంది, ప్లస్ ఇలా ఒకటి ఉంది. టూ లేయర్ పెట్టడం మనకు కంప్లీట్ సర్కిల్ అయితే అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటి, 9:9లో కావాలి, 9.5 అండ్ 9.5లో కావాలి. 9.5లో మనం తీసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మనం M2 తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకునేసి స్టార్టింగ్ నుంచి మనం డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వెళ్తుంది. ఇది మనం షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రపోర్షనల్గా మీకు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అయితే వెళ్తుందో వై కోఆర్డినేట్ కూడా అంతే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి షిఫ్ట్ పట్టుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. షిఫ్ట్ పట్టుకున్నాను, ఇక్కడ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ సర్కిల్లోనే కావాలి. సర్కిల్లోనే కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ చిన్న ఐకాన్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చేసి రాస్టరైజ్ అయితే క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఐటమ్ని, ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ చేస్తే రాదు. ఈ ఇమేజ్ మీద కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తున్నాను నేను, అంటే బయట క్లిక్ చేయండి, ఇక్కడ బయట సెలెక్ట్ అయింది, దాన్ని రిమూవ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇదే ఇమేజ్, సెకండ్ ఇమేజ్ కూడా తీసుకోండి, బాటమ్ ఇమేజ్, దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఇప్పుడు మన సర్కిల్ అయితే అయిపోయింది కదా. సర్కిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, కంట్రోల్ కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే మెర్జ్ అయిపోతుంది. లేకుంటే ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫైల్కి వెళ్ళేసి PNGలో సేవ్ చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ కావాల్సిన సైజెస్లో అయితే మనకు వస్తుంది. దాన్ని మనం వచ్చేసి ప్రింటింగ్ చేయొచ్చు. ఆర్ A4 ప్లేకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రింటింగ్ చేయొచ్చు. దీన్ని కూడా నేను తీసేసుకుంటాను. ఇక్కడ కంట్రోల్ ఈ, కంట్రోల్ ఈ,
కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఇక్కడ వచ్చేసి కంట్రోల్ వి. మనకు కావాల్సిన సైజు వచ్చింది. ఈ విధంగా మనం స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ షేప్స్ ఉంటే ఎలా చేస్తామో చూద్దాం. తర్వాత మనం హార్ట్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇక్కడ మన దగ్గర షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్లో సంథింగ్ డిఫరెంట్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ స్టార్ కావాలి. స్టార్ని ఎలా చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్టార్ వచ్చేసి 2x2 స్టార్ కావాలి. స్టార్ కిచెన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, 2x2 స్టార్ కావాలి. ఎలా చేస్తామో చూద్దాం. 2x2 ఇంచెస్ ఫైల్కి వెళ్ళేసి న్యూ, ఇక్కడ ఇంచెస్లో తీసుకుంటున్నాను. 2 ఇంచెస్, 2 ఇంచెస్ 300 రెజల్యూషన్ తీసుకోవాలి. CMYకి తీసుకున్నాను. ఇక్కడ మనం కావాల్సిన సైజులో మనం ఎంటీ టెంప్లెట్ అయితే తీసుకున్నాము. దీంట్లో మనం వచ్చేసి స్క్వేర్ తీసుకుందాం. మన స్టార్ తీసుకుందాం. ఈ స్టార్ ఏదైతే ఉందో స్టార్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. అది కూడా 2x2 ఫిట్ అయిపోయింది. 2x2 ఫిట్ అయిపోయింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఇమేజ్ కావాలి కదా, మన ఇమేజ్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇమేజ్ తీసుకుంటాను నేను. ఈ ఇమేజ్ వచ్చేసి నేను బాటంలో పెట్టేసుకుంటాను. లేకుంటే ఇలాగే పెట్టుకునేసి మనము ఆల్ట్ పట్టుకునేసి, ఇక్కడ చూడండి యారో చేంజ్ అయిపోయింది, నా కర్సర్ చేంజ్ అయిపోయింది. ఈ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్టార్ కూర్చుంటుంది. ఏది కూర్చుంటుంది. తర్వాత మనం దీన్ని రీసైజ్ అయితే చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టార్ని అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇమేజ్ అయితే యాక్చువల్గా ఇమేజ్ చిన్నగా ఉంది. మనం మళ్ళీ వద్దనుకున్నా కూడా మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసి నో కొడితే బయటకు వచ్చేస్తుంది. ఈ స్టార్ కన్నా ఇమేజ్ చిన్నగా ఉంది. దీన్ని మనం ఏం చేయొచ్చు? రీసైజ్ చేసుకోవచ్చు కదా ఇమేజ్ని. కంట్రోల్ D క్లిక్ చేసి నేను రీసైజ్ చేశాను కొంచెం. ఇప్పుడు ఆల్ట్ పట్టుకునేసి కూర్చోబెడుతున్నాను. ఓకే, ఇక్కడ వైట్ ఉంది యాక్చువల్గా, మనకు అలాగే వస్తుంది. ఈ విధంగా మనం స్టార్ని అయితే రెడీ చేస్తాము. సిమిలర్గా మనకి ఏ డిజైన్ కావాలనుకున్నా కూడా మనకు కావాల్సిన సైజులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఆల్ట్ క్లిక్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి కర్సర్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక డిజైన్ కూడా హార్ట్ తీసుకుంటాను. హార్ట్ ఏ విధంగా చేస్తామో కూడా చూద్దాం. మనకు 2x2 హార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2x2 హార్ట్ ఇది. ఓకే, మనకు కావాలనుకుంటే ఇంకా రీసెర్చ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎంటర్ క్లిక్ చేస్తాం. 2x2 హార్ట్ ప్రొపోర్షనల్గా కాకుండా నాన్ ప్రొపోర్షనల్గా మనం తీసుకోవచ్చు. ఎంటర్ అయితే క్లిక్ చేస్తాను నేను దీన్ని. Ctrl+Shift+Z. ఎనీవేస్, నేను మళ్ళీ హార్ట్ తీసుకుంటాను. హార్ట్ హైట్ ఎలాగో ఈక్వల్గా ఉండదు. మనకి విడ్త్ ఒక హైట్ ఉంటుంది, హైట్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఇది సెట్ అవుతుంది మోస్ట్లీ. దీన్ని మనం ఏం చేయాలి? కిందికి తీసుకోవాలి. ఇమేజ్ పైన ఉండాలి. మనం ఏ ఆబ్జెక్ట్లో మనం కూర్చోబెడదాం అనుకుంటున్నామో అది కింద ఉండాలి. ఏ ఇమేజ్ అయితే మనం కూర్చోబెడదాం అది పైన ఉండాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హార్ట్లో అయితే కూర్చుంటుంది. ఈ విధంగా హార్ట్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంది కదా. లైక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెంతీ వీడియో బట్ చాలా చాలా యూస్ఫుల్ వీడియో. ఇంకా మన దగ్గర ఏ షేప్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఆ సర్కిల్ ఏదో రెడీ అయిపోయింది. హార్ట్ని కూడా చూద్దాం ఎగ్జాక్ట్గా. అదే నెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్, ఈ నెంబర్ ఉంది, నెంబర్లో కూర్చోబెట్టాలి. నెంబరింగ్ కావాలి మనకు, 2024 కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఈ నెంబర్ 2 ఉంది కదా, ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది. దీన్ని మనం ఆటోమేటిక్ కూర్చుంది. తీసేస్తా చూడండి, ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. ఆన్ ఆఫ్. ఆన్ నెంబర్ 2లో ఇది కూర్చుంది. ఇవన్నీ ఆఫ్ చేస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 2లో వచ్చేసింది. మనం రీసెర్చ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ 2 రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇది కదా, Ctrl+T. మనం 2024 పెట్టాలనుకున్నా మనం పెట్టచ్చు. ఇది నెంబర్ 2. ఫర్ నెంబర్ 1 ఫస్ట్ ఇయర్ అడుగుతుంటారు కదా జనరల్గా మన ఫ్రేమ్స్. ఈ విధంగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజ్, మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ సైజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా మన టెంప్లెట్ని కూడా సేమ్ సైజ్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మాస్కింగ్ అంటాం జనరల్గా. మాస్కింగ్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా, బట్ నేను షార్ట్ కట్ యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను. ఇంకా మనము ఇది అనుకున్నాం హెక్సాగాన్ కూడా చూద్దాం. ఆల్ట్ క్లిక్ చేసి బయటకు వస్తాను. ఈ
అడిషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను తీసేస్తున్నాను. నాకు హార్ట్ అయితే అవసరం, హార్ట్ అయితే ఉంచుకుంటాను. హార్ట్ నుంచి చూద్దాం. మనకు కావాల్సింది హెక్సగాన్. ఫర్గా హార్ట్ చూద్దాం. హార్ట్ మనకు కావాల్సిన సైజ్ ఎంత ఓసారి కూడా చూస్తాను నేను. ఇప్పుడు అవుతుంది లేదో కూడా చూద్దాం. సెంటీమీటర్స్లో తీసుకుందాం. విడ్త్ మ్యాక్సిమం విడ్త్ 22 ఉంది. గమనించినట్లయితే మ్యాక్సిమం విడ్త్ 22 ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో. హైట్ వచ్చేసి మనకి ఈ హైట్ తీసుకోవాలి మనం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మిడిల్లోంచి కాకుండా మిడిల్లోంచి కాకుండా మనం వచ్చేసి ఇక్కడ నుంచి ఈ హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ఈక్వలెంట్గా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 21. 21 ఇటు ఉంది, 20 అటు ఉంది. 21 హైట్ ఉంది, 20 పెడుతుంది. సారీ, 22 ఉంది యాక్చువల్ పెడతా. 21 ఉంది. దాన్ని ఏ విధంగా చేద్దామో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, న్యూ ఫైల్ అయితే తీసుకుంటాను. న్యూ ఫైల్ సెంటీమీటర్స్లో తీసుకున్నాను. సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి విడ్త్ వచ్చేసి మనకు 22 ఉంది. హైట్ వచ్చేసి మనకు 21 ఉంది. 22, 21, రిమైనింగ్ 300 రెజల్యూషన్ CMY ఉంది. ఇక్కడ కూడా గమనించిన మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంత ఇంచెస్లో ఉందా లేకపోతే సెంటీమీటర్స్లో ఉందా, ఇక్కడ యూనిట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి నా హార్ట్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. మన హార్ట్ ఎక్కడ ఉంది, ఈ హార్ట్ షేప్. ఇక్కడ మీకు ABCDs ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, స్టార్స్. హార్ట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇది 22, 21 ఉండాలి మనకి. ఇది హార్ట్ అయితే మనకి పెడితే 22 అయితే తీసుకున్నాము. ఇక్కడ 21 ఉందా లేదా చెక్ చేద్దాం. 21 ఉందా లేదా చెక్ చేయడానికి ఇక్కడ 0.86 ఉంది. అంటే 86 పోయింది. ఇక్కడ 0.86 పోయింది. బాటంలో వచ్చేసి మనకి ఎంత పోయిందో చూద్దాం. 21 నుంచి 20, ఇక్కడ కూడా 0.86 పోయింది. 86 అంటే ఆల్మోస్ట్ 1.5 సెంటీమీటర్స్ అనుకోండి. 1.6 కొంచెం పోయింది. కాబట్టి దాన్ని మనం ఏం చేద్దామంటే కనుక దీన్నే Ctrl+T క్లిక్ చేసేసి ఓన్లీ సింగిల్ సైడ్ ఏ విధంగా మనం హైట్ చెక్ చేస్తామో చూద్దాం. చేంజ్ చేయొచ్చాము ఈ విధంగా. ఒక సైడ్ ఎక్కువ పెంచాలి, లేకుంటే ఇలా పెట్టేద్దాము. 5-6 వరకు వచ్చింది. ఇక్కడ కూడా కొంచెం పెంచేద్దాం. సో దట్ ఎండ్ అనేది మనకి హార్ట్లో కూర్చుంటుంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ హార్ట్ వచ్చేసి మీకు ఇమేజ్లో హార్ట్ వచ్చేసి మీకు షార్ప్గా ఉంది. ఇక్కడ వచ్చేసి కొంచెం బయటకు వెళ్ళింది. ఇలా లేదు యాక్చువల్లీ, ఇలా లేదు, కొంచెం బయటకు వెళ్ళింది. కాబట్టి కొంచెం పెద్దగా తీసుకోవచ్చు, లేకుంటే సిమిలర్ ఇమేజ్ అయినా మనం సెర్చ్ చేయొచ్చు. సిమిలర్ ఇమేజ్ నేను సెర్చ్ చేసి చూస్తాను నేను, మన దగ్గర ఉన్నాయేమో అలాంటివి. మన హార్ట్లో చూడండి, హార్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ ఒక హార్ట్ ఉంది, ఇది బయటకు ఉంది యాక్చువల్గా. ఇలాంటి హార్ట్ మనకు కావాల్సింది యాక్చువల్గా. ఈ హార్ట్ నేను రిమూవ్ చేస్తాను. మనకు కావాల్సిన హార్ట్ నేను ప్లేస్ చేస్తాను. ఇది మనకు కావాల్సిన హార్ట్. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్, మనకు కావాల్సిన సైజులో రీసెర్చ్ చేసుకోండి. ఎంటర్ క్లిక్ చేస్తాను. మనకేంటి గ్యాప్ చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఉంది, ఎంత ఉంది ఇక్కడ, అరౌండ్ 1.5 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే 3 సెంటీమీటర్స్ మిస్ అవుతుంది మనకి. యాక్చువల్లీ 1 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంది. 21, 22 ఉంది కదా. దీన్ని ఏం చేయాలి మనము, Ctrl+T క్లిక్ చేసేసి షిఫ్ట్ పట్టుకునేసి, లేకుంటే ఏం చేయొచ్చు చూద్దాం. కంట్రోల్ పట్టుకుంటే ఉంటూ 2 సైడ్స్ వస్తుందా, రావట్లేదు. ఆల్ట్ పట్టుకొని చూద్దాం 2 సైడ్స్ వస్తుందేమో.
ఆల్ బటన్ ఆల్ సైజెస్ అయితే వస్తుంది మనకి. అది కాదు మనకు కావాల్సింది. ఓకే, షిఫ్ట్ పట్టుకునేసి నేను ఇక్కడ కొంచెం డ్రాగ్ చేస్తాను పైకి వచ్చేలాగా. అదేవిధంగా కింది కూడా కొంచెం డ్రాగ్ చేస్తాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం లేదు, లైట్గా. ఇది మనం కావాల్సిన సైజు. అదేవిధంగా మనం ఒక కలర్ఫుల్ ఇమేజ్ అయితే తీసుకున్నాము. దీంట్లో ఒక ఇమేజ్ మనం తీసుకున్నాము. సేమ్ ఈ ఇమేజ్ తీసుకున్నాం మనం. మనం రీసెర్చ్ చేద్దాం. ఆల్ట్ పట్టుకుంటే కనుక ఆల్ సైడ్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. రీసెర్చ్ అయితే చేద్దాం. అదేవిధంగా మనం చేయాల్సింది ఏంటి, ఇంకా మాస్కింగ్. ఏ విధంగా మనము మన ఇమేజ్ హార్ట్లో కూర్చోబెట్టి ఉంచుదాం. హార్ట్లో కూర్చుంది ఇప్పుడు మనం మూమెంట్ కూడా చేయొచ్చు. ఓకే, కావాలి కొంచెం రీసెర్చ్ చేసి చేసుకోవచ్చు ఇంకా మనం. అంటే ఇప్పుడు మనం కావాల్సిన ఎగ్జాక్ట్ సైజులో మనకు హార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మనం ప్రింటింగ్ చేద్దాం లైవ్లో. లైవ్లో ప్రింటింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందో కూడా చూద్దాం. దీన్ని మనం నేనేం చేస్తాను, దీన్ని మనం కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే మెర్జ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. లేదు, దీన్ని సేవ్ చేస్తాను ఫస్ట్. సేవ్ యాజ్, సేవ్ పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. హార్ట్ పిల్లో పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. పిఎన్జీ, here is PNG. జేపీజీ అయినా ఓకే, మనకి జేపీజీలో సేవ్ చేస్తాను నేను. దీన్ని తీసుకొచ్చేసి మనకు న్యూ పేపర్ అయితే తీసుకుంటున్నాను నేను. న్యూ పేపర్లో A4 అయితే తీసుకుంటాను. A4లో మనం పెండింగ్ వేసేద్దాం. మనకు కావాల్సింది అది కూడా ల్యాండ్స్కేప్ కావాలి. ఓకే, ఇలా ఉన్నా కూడా ఓకే. పోర్ట్రేట్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇది మన ఇమేజ్. దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ప్లస్ రొటేషన్ కూడా చేయాలి మనము. అదేవిధంగా మన సైజ్ కూడా చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే పేపర్ పెద్దగా తీసుకుని ఆటోమేటిక్ సైజ్ కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్మాల్ పేపర్ తీసుకున్నాం కాబట్టి, అంటే A4 కన్నా మనం పోర్ట్రేట్లో తీసుకున్నాం కాబట్టి, ఎనీవేస్ నేను ల్యాండ్స్కేప్లో చూపిస్తాను. దీన్ని మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఫైలు, ఈ ఫైలు, A3 సారీ A4 ల్యాండ్స్కేప్ 300 రెజల్యూషన్. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ అయితే వచ్చేసింది. మనం దీన్ని ఏ విధంగా మనం ప్రింటింగ్ చేస్తాం చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మనం ఒక హార్ట్ షేప్ని మనం రెడీ చేసుకోవాల్సింది చూసాము. ఇక్కడ వచ్చేసి మనం సైజ్ కూడా చూద్దాము ఎంత వచ్చిందో. ఇక్కడ 3 వెళ్ళిపోయింది. ఎనీవేస్, ఇక్కడ చూస్తే 22 మనకు కావాల్సిన సైజులో ఉంది. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి 21 కావాలి. 21లో నాకు 0.6 ఇటు వెళ్ళిపోయింది.
ఇక్కడ 0.6 వెళ్ళిపోయింది అనుకోండి, అంటే 1 సెంటీమీటర్, అంటే 22/22లో 1 సెంటీమీటర్ వెళ్ళిపోయింది, అంటే 21 ఉంది, పర్ఫెక్ట్గా ఉంది మనకి. దీన్ని మనం ప్రింటింగ్ ఏ విధంగా చేస్తాము, అదే విధంగా మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో కూడా చూద్దాం. అదండి ఓవరాల్గా. మీరు పిల్లలు ఏ విధంగా ప్రింటింగ్ చేస్తుంది నేను ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను. వీలైతే ఈ విధంగా వీడియోని అటాచ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఆ 90 షేప్స్ మీకు కావాలనుకున్నా, మీరు ₹199 మనం ఛార్జ్ చేస్తున్నాము. ఆ 90 డిఫరెంట్ షేప్స్ మీరు తీసుకోవడం వల్ల ఈ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా మీరు చూసారు కదా, మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. దాని యొక్క లింక్ వచ్చేసి నేను పీడిఎఫ్ డెమో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా చూడండి. మీకు వాటిలో ఏదైనా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీకు మొజాయిక్ అయితేనేమి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితేనేమి, బ్లర్ని రిమూవ్ చేయడం అయితేనేమి, ఆ నెంబర్ ఫ్రేమ్ షేప్స్ మేకింగ్ అయితేనేమి, ఆయిల్ పెయింటింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. మీకు ఇన్ కేసు నచ్చితే కనుక వాటిని కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా మీ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. ఆ, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.